ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంతో యేసు శాంతి సన్నిధి మీ జీవితాల్లోనే టీవీ కార్యక్రమం చూస్తూ ఎంతో ఆదరణ పొందుతున్నామని మీ ఫోన్ కాల్స్ బట్టి ప్రభుని నేను ఎంతో స్తుతిస్తున్నాను. మరి మీ అందరికీ వందనాలు తెలియజేసుకున్నాం. వాక్యదానంలోకి వెళ్దామా? ఈ రోజు మూల వాక్యం యోబు గ్రంథం 30వ అధ్యాయము 24వ వచనం. ఒకడు పడిపోయిన ఎడల వాడు చేయి చాపడా? ఆపదలో నున్నవాడు తప్పింపవలనని మొరపెట్టడా? గమనించినట్లయితే యోబు భక్తుడు చెబుతున్న మాట ఏమిటంటే, ఒకడు పడిపోయినప్పుడు కింద పడిన నుండి పైకి లేవటానికి చేయి చాపోతాడు కదా, ఆపదలో ఉన్నవాడు రక్షించాలని మొరపెడతాడు కదా. చూడండి, చాలా సందర్భాల్లో ఉదాహరణకి మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఏదైనా సందర్భంలో ఒకరు పడిపోతే చాలా మంది లేపటానికి చేయటానికి వచ్చి వాళ్ళని లేపుతారు. ఏదైనా ఆపదలో పడినప్పుడు ఆపద నుండి రక్షించమని ఆపదలో చిక్కుకున్న వ్యక్తి మొరపెడుతూ ఉంటాడు. ఇది మన లోకంలో చాలాసార్లు చూస్తాం. అయితే ప్రియమైన సహోదరి సహోదరుడా, పడిపోయిన వాడు లెగవాలంటేనే చెయ్యి ఇవ్వాలి, అప్పుడే లేపగలుగుతాం. లేపేటప్పుడు లేవటానికి సహకరించాలి, అప్పుడే లేపే వ్యక్తికి లేపటానికి చాలా సులభంగా ఉండిద్ది. ఏడన్నా ఆపదలు చిక్కుకున్న వ్యక్తి మొరపెడితేనే ఆ స్వరం వినపడింది. అయ్యా, నేను ఈ ప్రమాదంలో ఉన్నాను, ఈ ఆపదలో ఉన్నాను, ఈ కష్టంలో ఉన్నాను, కాబట్టి నన్ను కాపాడండి అని స్వరమెత్తి మొరపెడితే తప్ప మరి అటు ఇటు తిరిగే వాళ్ళకి ఆ స్వరం వినపడదు. ఆ స్వరం ఎప్పుడైతే వినపడిద్దో వారు వచ్చి మరి ఆపదలను తప్పించడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ఆధ్యాత్మిక జీవితంలో పడిపోతున్నారు, కానీ లేవటానికి ప్రయత్నం చేస్తారు. చాలా బాధాకరమైన విషయం. చాలామంది ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నప్పుడు ఆపదలో చిక్కుకున్నప్పుడు మొరపెడుతున్నారు, కానీ మరి ఆ మొరపెట్టే విధానంలో కూడా పర్ఫెక్ట్ లేకుండా, దేవునికి అనుకూలంగా లేకుండా ఆ మొరపెడటం వల్ల సమాధానం పొందలేకపోతున్నారు. అసలు వాక్యదానంలోకి వెళ్దాం. వాక్యదానంలో చూస్తే మత్తయి సువార్త 14వ అధ్యాయము 30వ వచనంలో, గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసేదంట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భం పేతురు గారి గురించి. యేసుక్రీస్తు ప్రభువారు సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు. అప్పటికి యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు మరి అక్కడ ధోనిలో ప్రయాణం చేయలేని వాళ్ళని త్వరపెట్టి పంపించేస్తారండి. ఎందుకంటే ఇప్పుడు దాకా యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నప్పుడు వారు చాలా ధైర్యంగా ఉన్నారు, బలంగా ఉన్నారు, విశ్వాసంతో నమ్మకంగా ఉన్నారు. అయితే ప్రభువారు ఏం చేశారంటే, వీళ్ళని పరీక్ష పెట్టాలి. ఎల్లకాలం నేను వీళ్ళతో ఉండను, నేను లేకుండా వీళ్ళు ఎంత విశ్వాసంతో ఉంటారో, ఎంత ధైర్యంగా ఉంటారో అని పరీక్ష పెడతానికి వారిని త్వరపెట్టి ఆ ధోని ఎక్కి పంపించినప్పుడు ఆ సముద్రంలో మిక్కిలి గాలి, ఒక పక్క అలలు కొట్టుకుపోతున్నాయి, పెను తుఫాను ప్రమాదం ముంపుకొచ్చింది. ఆ యొక్క ధోనిలో పడవలో ఉన్న శిష్యులందరూ భయాందోళనకు గురి అయిపోయారు, అరుస్తున్నారు, కేకలు వేస్తున్నారు. అంటే ప్రాణాలు పోతనే కొద్ది నిమిషాలని డిసైడ్ అయిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అలా పంపించిన యేసుక్రీస్తు ప్రభువారు వారి వెనకాలనే వెళ్ళకుండా వారు వెళ్తున్న ప్రయాణంలో వారికి ముందుగా వస్తున్నాడు. హల్లెలూయా. సముద్రం మీద యేసుక్రీస్తు ప్రభువారు నడుచుకుంటూ వస్తుంటే ఆ యొక్క ధోనిలో ఉండే వాళ్ళందరూ కూడా, వాడలో ఉండే వాళ్ళందరూ కూడా భయపడి బోతమని కేక వేశారండి. ఎంత దౌర్భాగ్యమైన మాట. యేసుక్రీస్తు ప్రభు ఏమిటి ఉంటా, ఆయనతో సహవాసం చేస్తా, ఆయన చేస్తున్న గొప్ప కార్యాలు చూస్తూ ఆయన ద్వారా అభిషేకించబడి సమస్తమైన దెయ్యాలను ఎలగొట్టమన్నాడు, కుంటివారిని, గుడ్డివారిని, మగవారిని, చెవిటివారిని, కుష్ఠరోగులు స్వస్థపరచమన్నారు, చనిపోయిన వారిని లేపమని యేసుక్రీస్తు ప్రభు వారు వారిని సువార్త పరిచర్యకి పంపించేటప్పుడు అంత గొప్పగా ఆశీర్వాదం ఇచ్చి పంపిస్తే, శిష్యులు యేసుక్రీస్తు ప్రభు వారు లేకున్నప్పుడు ఆ సముద్రంలో ఎదురైన పరిస్థితులను చూసి భయాందోళనకు గురి అయిపోయి స్వయంగా యేసుక్రీస్తు ప్రభు వారు సముద్రం మీద నడుచుకుంటూ వస్తే వారు అనాల్సిన మాట, యేసు ప్రభువా మమ్మల్ని కాపాడు అనకుండా ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి దెయ్యం భూతం అని కేకలు వేశారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ప్రభువారు శిష్యుల్ని పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షలు వాళ్ళు ఫెయిల్ అయ్యారండి. యేసుక్రీస్తు ప్రభుని చూసినప్పుడు ఎవరైనా నిజమైన భూతం అనుకోండి, ఏం చేస్తారండి? యేసయ్యా మమ్మల్ని కాపాడు, ఈ లోకరక్షకుడా మమ్మల్ని లేవనెత్తు, మమ్మల్ని నువ్వే తప్ప ఎవరు ఆదుకోలేరని ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువుని మొదట స్తుతించాల్సిన నోటితో భూతం అని స్తుతించారండి. ఈ లోకంలో చాలామంది మనం కూడా యేసయ్య మనతో
ఉన్నప్పుడల్లా మనం జయాలు అందుకుంటున్నాం. యేసయ్య మనం పరీక్ష పెడతానికి కొన్ని సందర్భాల్లో ఆయన వెనకో ముందు ఉండి మనల్ని పంపించినప్పుడు మనంతటా మనం దేనిలో కూడా విశ్వాస జీవితంలో కానీ, ఆధ్యాత్మిక జీవితంలో కానీ, భక్తి జీవితంలో కానీ ముందుకు సాగలేకపోతున్నాం. మనకి మధ్యలో ఎదురవుతున్న శాతాను శోధనలు చూసి భయపడుతున్నాం, ఇరుకు ఇబ్బందులు చూసి భయపడిపోతున్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు గారు ఒక మాట అడిగారు, అయ్యా ప్రభువా, నీవే అయితే ఈ సముద్రం మీద నేను నడవటానికి కూడా నాకు పర్మిషన్ ప్రభువా అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే అండి, అది ఎంతటి కోరికైనా కానీ ఆయన నోటి నుండి ఆమెను తప్ప లేదు అనే మాట రాదండి. అంత గొప్ప ధన్యులు మనం. అయితే పేతురు గారు కూడా సరే నడు పేతురు, నువ్వు నడిచి రమ్మని ఆజ్ఞాపిస్తున్నప్పుడు పేతురు గారు పరిగెత్తుతున్నారు సముద్రం మీద. ఒక పక్క యేసయ్య ఎదురు వస్తున్నాడు, ఇటు పక్క శిష్యుడు పేతురు గారు వస్తున్నారు. ఆ యొక్క ఓడలో ఆ పడవలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు. అయ్యో ప్రభువా, ఏమిటి ప్రభు, ఒక్కసారి గడ్డింగ్లే, గాలి ఆగిపోయింది, అలలు ఆగిపోయింది, అమ్మో ఈయనకి ఎంత లోపడుతుంది సముద్రం అని అప్పుడు గ్రహిస్తున్నారండి. నిజంగా చూస్తే సర్వసృష్టికర్త సముద్రం ఆయన మాట వింటుంది, అలలు ఆయన మాటలు వింటున్నాయి, గాలి ఆయన మాట వింటుంది. కానండి ఈ మనుషులమైన మనం ఆయన మాట వింటలా, కానీ ఆయన మనల్నే ప్రేమిస్తున్నాడు. పిచ్చి ప్రేమ తండ్రిది, మనం అంటే ఎంత ప్రేమో. ఎందుకని తెలుసా, ఆయన స్వరూపం మనకిచ్చాడు, ఆయన హృదయాన్ని మనకిచ్చాడు కాబట్టి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళందరినీ ఆ గాలిని సముద్రంలో అలని గడ్డించాడు. పేతురు వెళ్తున్నాడు, రా పేతురు అన్నాడు, పేతురు గారు వెళ్తున్నారండి. యేసుక్రీస్తు ప్రభు ఏమిటి చూసినంత సేపు పేతురు గారు ఎంతో ధైర్యంగా ముందుకు సాగాడండి. ఇటు పక్క అలలు వస్తున్నాయని చూశాడు, ఇటు పక్క పెనుగాలి రేగుతుందని చూశాడు, ఇది పెద్ద సముద్రం అని చూశాడు. ఇది దాదాపు 1000 కిలోమీటర్ల లోతు ఉండే సముద్రం అని తెలుసు పేతురు గారికి కూడా. అయినా కానీ యేసుక్రీస్తు ప్రభు ఎదురు చూసినప్పుడు, ఆయన ముఖాన్ని చూసినప్పుడు, ఆయన ఎదురున్నారని ధైర్యం కలిగి ఉన్నప్పుడు మాత్రం పేతురు గారు పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడండి. సముద్రం మీద పరిగెత్తుతున్నాడండి, సముద్రం మీద నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. హల్లెలూయా. అంత ధైర్యంగా వెళ్తున్నాడు చూడు. అంత ధైర్యంగా వెలిగిన పేతురు, యేసుక్రీస్తు ప్రభు ఎమ్మటి చూసుకుంటూ వెళ్తున్న పేతురు ఒక్కసారిగా గాలిని చూశాడండి. గాలిని చూశాడు, అయ్యో ఏంటి గాలి ఎంత వస్తుంది, ఏమిటి అలలు ఎంత వస్తున్నాయి, ఇది సముద్రం కదా, వామ్మో ఇంక నా ప్రాణాలకు పోయినట్టు అనుకొని ఎప్పుడైతే కుడికి ఎడమకు తిరిగాడో, ఎప్పుడైతే లోకం వైపు చూశాడో, ఎప్పుడైతే యేసయ్య ముఖాన్ని చూడకుండా భయాందోళనకు గురయ్యే పరిస్థితులు సాతాను వైపు తిరిగాడో మునిగిపోసాగాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మునిగిపోయిన పేతురు గారు చేసిన గొప్ప పని ఏమిటంటే, మునిగిపోతున్నాడు కానీ ప్రభువా ప్రభువా నన్ను రక్షించని చేయించాడండి. హల్లెలూయా. ఈరోజు అంశం కూడా నేను చెబుతుంది ఏమిటంటే, ఒకడు పడిపోయిన ఎడలా వాడు చేయి చాపడా, ఆపదలో ఉన్నవాడు తప్పింపు వల్లని మొరపెట్టడా. పేతురు గారు పడిపోయాడు, సముద్రంలో మునిగిపోతున్నాడు, చేయించాడు, ప్రభువా ప్రభువా నన్ను లేవనెత్తు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు వెంటనే వచ్చి లేవనెత్తాడండి. అల్ప విశ్వాసి ఎందుకు భయపడ్డావు అని అల్ప విశ్వాసాన్ని బోర్డు వేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుని సన్నిధికి క్రొత్తగా వచ్చినప్పుడు యేసయ్యలో ఏదో తెగ విరగడిద్దాం అనుకుంటామండి. ప్రార్థనలు గంటలు తడబడి చేస్తాం, వాక్యాన్ని అధ్యాయుల మీద చదివేస్తాం, పాటలు తెగ పాడేస్తూ ఉంటాం, అసలు ఏ టీవీ పెట్టినా వాక్యమే వింటూ ఉంటాం, ఏ సేవకుడి దగ్గరికి వెళ్ళిన ఆశ కలిగి ఉంటాం. కొత్తలో ఇదో కొత్త పిచ్చోడు పొద్దుెరగడంటారు కదా, అలాంటి భక్తి మంది. అప్పుడంతా యేసయ్య వైపు చూస్తాం, ప్రార్థన చేస్తే సమాధానం వచ్చిందని 10 మందికి చెబుతాం, ఇదిగో నేను ప్రార్థన చేసిన గొప్ప కార్యం జరిగిందని చెబుతాం. కానీ ఇది కొంతకాలం మటుకే. ఈ భక్తి జీవితం ఇంత పౌరుషం కలిగిన, రోషం కలిగిన, ధైర్యం కలిగిన, బలం కలిగిన, విశ్వాసం కలిగిన ఇంత గొప్ప భక్తి జీవితం మన దగ్గర కొంతకాలం ఉండిద్దండి. ఎందుకో తెలుసా, సాతానుగాడు మనల్ని పడవేస్తానికి నానా రకాల కుట్రలు మొదలైద్ది. వాడు చూస్తాడు, పిచ్చాడ పో, ఎందరు మొత్తం పో, నీ వెనక నేను వస్తున్నాను. సాతానుగాడు కొంత ప్రయాణం చేయనిస్తాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం యేసయ్య వైపు చూసినప్పుడు ఇంత భక్తిలో వెళ్తాము. ఎప్పుడైతే ఒక చిన్న కష్టమో, నష్టమో, శ్రమో, శోధనో, బాధ వచ్చినప్పుడు మన యొక్క భక్తిలో ఉన్న ధైర్యం, యథార్థత, విశ్వాస జీవితం సన్నగిలిపోయి పడిపోయి అధైర్యపడిపోయి మునిగిపోతామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడు, ఎందుకో తెలుసా, యేసయ్య వైపు చూసినంతసేపు ప్రయాణమే మంది,
కానీ యేసు వైపు నుంచి ఎప్పుడైతే చూపు మళ్ళీ కుడికి ఎడమకి మళ్ళీ సాతాను వైపు చూస్తామో, లోక సంబంధాల మాటల వైపు చూస్తామో, బలహీనుల అవిశ్వాసుల మధ్యలో తిరుగుతామో మనం పడిపోతామండి. అబ్బో వీడు ప్రార్థన మొదలు పెట్టాడు రోయ్, ఏం బైబిల్ తీసుకుని వెళ్తుంది రోయ్, మేము చూడమా ఈ ప్రార్థన ఎన్ని రోజులు, ఈ భక్తి జీవితం ఎంతకాలం అని మనల్ని లోకంలో విమర్శిస్తున్నప్పుడు మనం బలహీన పడుతూ ఉంటాం. ఒక ప్రార్థనకి సమాధానం రానప్పుడు మనం బలహీన పడుతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో మంది ప్రారంభ దినాలు చూస్తే అద్భుతంగా మొదలు పెట్టారు, ఇప్పుడైతే పడిపోయి ఉన్నారు. మీకు ఒక శుభవార్త ఈ వాక్యం ద్వారా మీరు గ్రహించవలసింది ఏమిటంటే, నువ్వు పడిపోయి ఉన్నట్లయితే ఇప్పుడే నీ చేయి చాపు ప్రభు వైపు. ప్రభువా ప్రభువా నేను పడిపోయినయ్యా, నన్ను లేవనెత్తు ప్రభువా అని నీ చేయి చాపితే నీకు శుభవార్త నా సహోదరి సహోదరుడా. ప్రభు పేతురుని లేపినట్టు నిన్ను కూడా చేయి పట్టుకుని పైకి లేపుతాడు. హల్లెలూయా. నిన్ను హత్తుకుంటాడు, ప్రేమిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. పడిపోయిన లేచిన నువ్వు ఒకటే అడుగు, ఇంకెప్పుడు పడిపోకుండా సహాయం చేయి ప్రభువా అని మోకరించి ధైర్యం కలిగిన ప్రార్థన చేయి. హల్లెలూయా. చూడండి, పేతురు గారు యేసుక్రీస్తు ప్రభు ఏమిటి చూసినంతసేపు, ఆయన ముఖాన్ని చూసినంతసేపు అది సముద్రాన్ని మర్చిపోయాడు, అవి అలలను మర్చిపోయాడు, అది పెను తుఫాను మర్చిపోయాడు, విపరీతమైన గాలి ఉందని కూడా మర్చిపోయాడు. ఎప్పుడైతే తన హృదయంలో అవిశ్వాసం అనే ఆ ఎలువమనే అవిశ్వాసం ప్రవేశించిందో, యేసుక్రీస్తు ప్రభు వారి ముఖాన్ని చూడకుండా లోకం వైపు చూశాడో మునిగిపోయాడు. ఒకవేళ నువ్వు కూడా యేసుక్రీస్తు ప్రభు వైపు చూసినంతసేపు గొప్పగా ఆశీర్వదించబడ్డావేమో, నీకు వచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటానికి సాతాను నిన్ను లోకంలో పడవేసిందేమో, దేవుడి పదార్థులకి వ్యతిరేకంగా జీవించాలని నిన్ను ప్రేరేపణ కలిగించి ఏదో ఒక తప్పులో ఆజ్ఞలో పడిపోయేవేమో. నీకు శుభవార్త నా సహోదరి సహోదరుడా, నీ కంఠంలో ఊపిరి ఉంది కాబట్టి, నీ ఆత్మలో జీవం ఉంది కాబట్టి ఇప్పుడే చేయి చాపు, ప్రభు నేను లేపడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే నేను ఈ వాక్యాన్ని చెబుతుంది. ఏబు భక్తుడు చాలా మర్మంతో కూడిన మాట అంటున్నాడు. ఏబు గ్రంథం 30:24 ఒకడు పడిపోయినడలా వాడు చేయి చాపడా, ఆపదలో ఉన్నవాడు తప్పింపవాలని మొరపెట్టడా. మొరపెట్టు యెహోవాకి, దేవునికి మొరపెట్టు, చేయి చాపు, ఆయన చేయించి లేపుతాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు శ్రమ కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు, నష్టం కలిగినప్పుడు శిష్యుల్లాగా మొదట యేసుక్రీస్తు బోతం అని సాతాను తెలుసుకుంటున్నాం. మనం కూడా కష్టం నష్టం కలిగినప్పుడు మనం కూడా చాలాసార్లు లోక సంబంధం వైపు తిరుగుతున్నాం. మొదట పడిన మనం చెయ్యి లేపమని దేవుడికి చేయాలని మర్చిపోతున్నాం, దేవుడికి మొరపెట్టాలని మర్చిపోయి ఆ శిష్యుల్లాగా బోతం అని ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి కేకలు వేశారు. మనం కూడా ప్రార్థన చేయకుండా లోక సంబంధుల మీద ఆధారపడిపోతూ ఉంటాం. చివరికి ఎవరి వల్ల కానప్పుడు తిరిగి యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు చాలా సమయాన్ని వ్యర్థం చేసుకుంటాం. అయితే నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీకు ఒక శుభవార్త. నువ్వు యేసయ్య వైపు చూడు, ఇప్పుడే నీకు పోగొట్టుకున్న ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. నువ్వు ఏం కోరుకున్నావు అప్పుడు గతంలో, అవన్నీ నీకు దక్కటానికి ప్రభు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడు. అయితే నువ్వు లెగవాలి పైకి, నువ్వే చేయి చాపాలి, నువ్వే మొరపెట్టాలి. ఎందుకంటే పడింది నువ్వే, ఆపదలు చిక్కుకున్న నువ్వే. అది ఎలాంటి ఆపదైనా సరే, దేవుడి పదార్థాలకు వ్యతిరేకమైన ఆపదైనా సరే, నువ్వు ఇప్పుడే చేయి చాపు, ఇప్పుడే మొరపెట్టు. దేవుడు చేయిచ్చి పైకి లేవనెత్తి నీ మొరను ఆలకిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. సిద్ధంగా ఉంటావు కదా. చూసినట్లయితే మరొక సందర్భంలోకి వెళ్దాం. నిర్గమకాండము 14:10 చూస్తే, ఫరో సమీపించుచుండగా మరి ఇశ్రాయేలు కనులెత్తి చూచి ఐగుప్తులు తమ వెంట వచ్చుటం చూసి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టారంట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భం అంతా 430 సంవత్సరాల బానిస సంఖ్యల నుండి విడుదల పొందిన ఇశ్రాయేలీలు దేవుడు మోషేని ప్రవక్తను పంపించి తన అద్భుతమైన మహాశక్తి వల్ల భూప్రపంచాలు స్థాపింపబడిన కానుండి భూప్రపంచం ఆయన రాకడంత వరకు కూడా ఎవరు చేయలేని, ఏ రాతి బొమ్మ, మట్టి బొమ్మ, చెక్క బొమ్మ, చెత్త బొమ్మను చేయలేని అన్ని అద్భుతమైన కార్యాలు, సూచక క్రియల చేత దేవుని బిడ్డలకి వ్యతిరేకంగా జీవించిన వాళ్ళని, దేవుని బిడ్డలు అణచాలను చూసిన వాళ్ళని దేవుడు అనిచ్చి వారుకున్న సమస్తమైన సిరి సంపదలు, రాజకీయ పలుకుబడిన, అధికార పలుకుబడిన రాజ్యాధికారిని సర్వనాశనం చేసి తన ప్రజల్ని తన బాహుబలంతో, శక్తితో, ఆత్మతో తీసుకొని వెళ్తున్న సందర్భంలో ఒక్కసారిగా ఎర్ర సముద్రం ఎదురు వచ్చిందండి. ఈ ఎర్ర సముద్రం ఎదురు వచ్చిన ఫరో వెనక వచ్చుచుండగా చూచి మరి ఇశ్రాయేలు కనులెత్తి ఐగుప్తులు తమ వెంట వచ్చుట చూసి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టాడంట. హల్లెలూయా. గొప్ప కార్యం చేశారండి. వెనక ఫరో వస్తున్నాడు, ఫరో వెనక సైన్యం వస్తుంది, కసిగా వస్తున్నారు, కోపంగా వస్తున్నారు, కత్తులు కటార్లు పట్టుకొని వస్తున్నారు, ఇక ఖడ్గాలతో చంపివేస్తారు. ఎదురు చూస్తే ఎర్ర సముద్రం,
అయ్యో ఇక ఈ ఎర్ర సముద్రం చీల్చే దేవుడు మా దేవుడు తప్ప, యెహోవా తప్ప ఎవడు లేరు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు తప్ప ఎవరు లేరు అని ఇశ్రాయేలు విశ్వాసంలో సన్నగిల్లకుండా ఒక సందర్భంలో మోషే మీద సనిగినా కానీ తిరిగి యెహోవాకే మొరపెట్టారంట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు నీ కుటుంబ పరిస్థితుల్లో కానీ, నీ బిడ్డల్లో కానీ, నీ భార్యల్లో కానీ, నీ భర్తల్లో కానీ ఎర్ర సముద్రం లాంటి అడ్డం కలిగిన అతి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయేమో, వెనక సాతాను నిన్ను వెంబడిస్తున్నాడేమో, నీ శత్రువులు నిన్ను చంపడానికి వస్తున్నారేమో, నీకు సమస్తం విరోధులు అయ్యారేమో, నిన్ను నాశనం చేయడానికి కుళ్ళు కుట్రలు కుతంత్రాలు పన్నాగాలు పన్నుతున్నారేమో, ధైర్యంగా ఉండు, భయపడమాక, దిగులు పడమాక, పర్ఫెక్ట్గా యెహోవాకు మొరపెట్టు, యేసయ్యకు మొరపెట్టు. నువ్వెక్కడ కూర్చున్నా నీ ముందు నీకు కావాల్సిన దారిని పరిస్థితులను సరళం చేస్తాడు. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్య తండ్రి. ఇశ్రాయేలు ప్రజలు అదే చేశారు. మోషే వెంటనే అదే నిర్గమకాండము 14వ అధ్యాయము మరి ఆ యొక్క 21వ వచనం చూస్తే మోషే చేతులెత్తి సముద్రం వైపు కర్రను చూపాడంటండి. కర్రను చాపి ప్రార్థన పెద్దగా వీరందరూ మొర పెడుతున్నారు, సముద్రాన్ని చీల్చు, ప్రపంచ రికార్డు మరొకటి స్థాపించబడాలి ప్రభువా, ఈ ఎర్ర సముద్రం చేర్చబడాలి, నువ్వే మాకు ఈ సముద్రం దారిని. అబ్బా, ఎంత గొప్ప విశ్వాసం అండి, ఎంత గొప్ప విశ్వాసం. భయపడాలా, వెనక వస్తున్నారు, చేసేదేమీ లేదు, కానీ దేవుడికి మొరపెట్టాలనుకో నమ్మరు దేవుడు ఏమని చేస్తాడని మోషే కర్ర మాత్రం చాపాడండి. రాత్రి అంతా కూడా తూర్పు గాలి చేతంట ఆ తూర్పు గాలి సముద్రం మీద బలంగా కొట్టడం వల్ల సముద్రము 2 పాయలుగా చీలిందంట. హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం అండి. ఏ గ్రంథంలో లేదు, ఏ దేవుడు కూడా చేయలేరు, ఎందుకంటే ఏ దేవుడు లేడు. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు తప్ప ఏ దేవుడు లేడు. ఈరోజు మనకు కూడా యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించే ప్రతి ఒక్క బిడ్డకు కూడా ఎలాంటి భయంకరమైన కఠిన పరిస్థితులు వచ్చినా, శ్రమలు వచ్చినా, నష్టాలు వచ్చినా ధైర్యంగా ఉండి మొర పెడదాం. మన ముందున్నది ఎలాంటి నాయకులైనా సరే, అధికారులైనా సరే, ధనవంతులైనా సరే, బలవంతులైనా సరే, మనకున్న ఈ 2 చేతులే, మనకుంది యథార్థమైన పవిత్రమైన హృదయమే, ఆత్మతో సత్యంతో ఆరాధించి మోకరించి ప్రార్థన చేసే గొప్ప ఆయుధమే మన దగ్గర ఉంది. మోకరించి ప్రార్థన చేద్దాం. ఎర్ర సముద్రాన్ని చీల్చిన దేవుడు మన ముందున్న సాతాను గాన్ని చీల్చి చెండాడరా, మనకు రావాల్సిన ఆశీర్వాదాన్ని రానిడా, వాడి నుండి తొక్కుకుంటూ పానీయుడా. హల్లెలూయా. అదే పని చేశారండి. సముద్రం చీల్చినప్పుడు ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాల తర్వాత ఆ ఐగుప్తులో చూసిన కార్యాలతో పాటు ఈ ఎర్ర సముద్రం చీల్చబడినప్పుడు వాళ్ళు భయంకరమైన ఆ చీలటం చూసి భయపడిపోయారంటండి. వామ్మో, ఇదే సముద్రం, ఒకవేళ ఆ చీల సముద్రం ఇటు పడితే ఆలోచన చేయండి. ఆ ప్రమాదం కనుక ఆ చీలటం కాస్త ఇటు వచ్చిందనుకో, ఒక్కవేళ మిగులుతారా? సముద్రానికి ఆజ్ఞాపించాడు, ఎర్ర సముద్రం 2 పాయలు చీలు రికార్డు కొడుతున్నాడు నా బిడ్డలో. నేను కాదు, నా బిడ్డ మోషే కర్రెత్తాడండి. నీళ్ళు జిమ్మల సందర్భం ఉందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇశ్రాయేలుకు ఆపదలు ఉన్నప్పుడు మొరపెట్టారు దేవునికి. అక్కడ పేతురు ఏమో పడిపోయినప్పుడు చేయి చాపాడు, దేవుడు పైకి లేవనెత్తి విశ్వాసం ధైర్యపరిచి బలపరిచాడు, బిడ్డగా హత్తుకొని ముందుకు నడిపించాడు. ఇక్కడ ఇశ్రాయేలు ఆపదలు ఉన్నప్పుడు మొరపెడుతున్నాడు ప్రభువుకి, సముద్రం చీల్చి వేశాడండి. హల్లెలూయా. వెళ్ళిపోయారు. ఎవరైతే సాతాను సంబంధాలందరూ ఇశ్రాయేలు నాశనం చేద్దామని ప్రార్థన చేస్తున్న బిడ్డల మీద కుయుక్తులు చేసి, కుట్రలు చేసి, కుతంత్రాలు చేసి, శాసనాలు మార్చి చంపాలని ముందుకు వచ్చారో ఆ ఎర్ర సముద్రం మునిగిపోయి సర్వనాశనం అయిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్న నువ్వు ధైర్యంగా ఉండు. సేవకుడమైన కావచ్చు, సువార్థికుడైన కావచ్చు, పాస్టర్ గారైన కావచ్చు, విశ్వాసమైన కావచ్చు, మనకు సంభవించబోతున్న పరిస్థితులను మనం ధైర్యంగా ఎదుర్కోవాలి. మనం ఎవరిని తగాదలాడాల్సిన అవసరం లేదు, కొట్టాల్సిన అవసరం లేదు, తిట్టాల్సిన అవసరం లేదు. మన పెట్టుబడి మోకరించటం, మనకున్న ఆయుధం చేతులు జోడించటం, మనకున్న మరో ఆయుధం ఆత్మతో సత్యముతో ఆత్మ ఖడ్గాన్ని ధరించుకొని ప్రార్థన చేయటమే. ఆనాడు ఫరో మెడను వంచిన దేవుడు, ఎర్ర సముద్రం చీల్చిన దేవుడు ఈరోజు పరిస్థితుల్ని తారుమారు చేయడా? ఆనాడే నా దేవుడి శక్తి ఈనాడు లేదా? ఉందే. ధైర్యం ముందుకు సాగుదాం. యుద్ధం యెహోవాదే. వసన జయం. ముందుకు సాగుదాం నా సహోదరి సహోదరుడా. ఒకడు పడిపోయినలా వాడు చేయి చాపడా? ఆపదలో ఉన్నవాడు తప్పింపు వల్లని మొరపెట్టడా?
మనం విశ్వాసంలో పడిపోతే లేవనెత్తమని ప్రార్థన చేయి సాపుదాం. ఆపదలు పడిపోతే శాతాను శోధనలు వచ్చినట్టు మొరపెడదాం తప్పించమని. మనకున్న గొప్ప నిరీక్షణ అది ఒక్కటే. ఈ వాక్యాన్ని ఏంటో నన్ను తీర్మానం చేయాలి. నేనంత మిమ్మల్ని ప్రేమతో మనం చేసుకుంటున్నా. మరొక మాట చూస్తే అక్కడేమో మరి ఆ పేతురు గారు పడిపోయినప్పుడు చేయి చాపి రక్షింపబడ్డాడు. ఇక్కడ ఇశ్రాయేలులందరూ ఫరో సైన్యం ఫరో చంపటానికి వెనకొచ్చినప్పుడు యెహోవాకు మొరపెట్టి రక్షింపబడ్డారు. ఇక్కడ ఎర్ర సముద్రం ఒక అద్భుతమైన కార్యం ద్వారా ఎర్ర సముద్రం చేర్చబడటం ద్వారా రక్షింపబడ్డారు. శత్రువులందరూ అదే ఎర్ర సముద్రంలో చనిపోయారు. మరొక సందర్భం చూస్తే అపోస్తలులకు రాసిన కార్యములు 7వ అధ్యాయం 60వ వచనంలో అప్పుడు స్టెఫనండి, ప్రభువా ఇదిగో ఈ పాపము వీరి మీదకి మోపమాకయ్యా అని చెప్పి ఆత్మను అప్పు చెప్పాడంటండి. హల్లెలూయా. స్టెఫన్ గారు చూడండి, ప్రభువా నన్ను రాళ్లతో కొట్టి చంపుతున్నారు వీళ్ళు, వీరిని శిక్షించు, వీరిని నాశనం చేయి, వీరిని కొట్టు తిట్టు, మీ పవర్ చూపి ప్రభుని ప్రార్థన చేయాల. యేసు ప్రభువా ఇదిగో ఈ బిడ్డలందరూ కూడా నీ బిడ్డలే, మీ స్వరూపం కలిగిన బిడ్డలే, మీ హస్తాలతో తయారు చేసిన బిడ్డలే. అయితే ఈ లోకంలోకి వచ్చిన తర్వాత సాతాను స్వరూపం అయింది. ఈ లోకంలోకి వచ్చిన తర్వాత సమస్తమైన సాతాను ధరించుకున్నారు. అయితే నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా, నన్ను చంపుతున్నారని మీ ఉగ్రత ఈ బిడ్డలను రప్పిస్తారేమో, నన్ను కొడుతున్నారని మీ ఉగ్రత ఈ బిడ్డలను రప్పిస్తారేమో, మీకు శిక్షను రప్పించొద్దు ప్రభా. నేను ఒక ప్రార్థన చేస్తున్నాను. చనిపోయేటప్పుడు ఒక వాంగ్మూలం ఇస్తున్నాను ప్రభా. చూడండి ఏమంటున్నారు తెలుసా, ఈ పాపాన్ని వారి మీద మోపొద్దయ్యా. హల్లెలూయా. ఎవరైనా చనిపోయేటప్పుడు చివరి స్టేట్మెంట్ ఏదైనా ఇవ్వాలనుకుంటే జడ్జి గారు వచ్చినప్పుడు వాంగ్మూలం ఇస్తారండి. కానీ ఫైనల్ అది చెప్తే ఏది జరిగితే అది జరిగిద్ది. ఆ చనిపోయే వ్యక్తి ఇదిగో పలానా జాషువా డానియేల్ గారు పలానా వ్యక్తి నన్ను ఇలా చంపారని చెప్తే ఇక అదే శిక్ష. కానీ స్టెఫను నేరం మోపల వాళ్ళ మీద, ప్రభువా ఈ పాపం, ఈ నేరం, ఈ దుష్కార్యం వారి మీద మీరు మోపవద్దు, దయతో వారిని క్షమించని ప్రార్థన చేసి యేసయ్య సన్నిధికి చేరాడు. హల్లెలూయా. చూడండి వారు పడిపోయారు పాపంలో, ప్రార్థన చేశారు. మనం కూడా మన కళ్ళ ముందు ఎంతమంది అయితే పడిపోతున్నారో వారిని చేయి చాపే విధంగా ప్రార్థన చేయాలి. ఎంతమంది అయితే ఆపదలో, పాపం అనే ఆపదలో, మరి పాతాళమనే ఆపదలోకి, నరకమనే ఆపదలోకి వెళ్ళబోతున్నారో వారి గురించి మనం మొరపెడదాం, దేవుని తెలుసుకుందాం. మనం ఈ విధంగా మీకు ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను. మరొక సందర్భం చూస్తే మరి ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో ఒకడు ఒంటరిగా ఉన్న వేళలా పడిపోతే వాడికి శ్రమే కలుగును. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకనగా వాడిని లేవనెత్తువాడు ఎవరూ ఉండరంట. ఒకడు ఒంటరిగా ఉండి పడిపోతే వాడికి శ్రమే వచ్చిందంట. మరి ఎందుకంటే వాడు లేపేవాళ్ళు లేరు కాబట్టి. ఒకవేళ నువ్వు ఒంటరిగా ఉన్నావేమో, దేవుడు లేకుండా జీవిస్తున్నావేమో, నీ కుటుంబంలో దేవుడు లేకుండా ముందుకు సాగుతున్నావేమో, కానీ ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉండొచ్చు. ఒక పరిస్థితుల్లో దేవుడు లేని లోటు, నీ కుటుంబంకు ఎదురే పరిస్థితులను తట్టుకోలేవు. అయితే నువ్వు ఒంటరిగా ఉండమాక, ఎందుకంటే నీకు శ్రమే కలిగిద్ది. ఇప్పుడు నీకు తోడు కావాలి. ఆ తోడు నీ భార్య, నీ భర్త, నీ బిడ్డలో, నీ కుటుంబం కాదు, నీ సంఘమే కాదు, నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు అని తోడు నీకు కావాలన్న సహోదరి సహోదరుడు. ఆయన తోడు నీకుంటే, మరి పేతురు గారికి శిష్యులకి యేసయ్య తోడు ఉన్నాడు కాబట్టి వాళ్ళు పడిపోయినప్పుడు లేవనెత్తమని చేయండి ఇచ్చారు. ఇశ్రాయేలు ప్రజలకి మరి తోడు ఉన్నారు కాబట్టి వారు ప్రమాదంలో, అపాయంలో చిక్కుకొని చనిపోయే స్థితిలో యెహోవాకు మొరపెట్టారు, ఆయన రక్షించాడు. అయితే నువ్వు కూడా ఈరోజు దాకా నువ్వు తోడు లేకుండా జీవిస్తున్నావేమో, యేసయ్య తోడు లేకుండా జీవిస్తున్నావేమో, యేసయ్య నీడ లేకుండా జీవిస్తున్నావేమో, యేసయ్య ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవిస్తున్నావు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీకు చిన్న మనవి చేస్తున్నాను, నువ్వు ఒంటరిగా ఉండబాక, యేసయ్యని కలిగి ఉండు, ప్రార్థనలు కలిగి ఉండు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు పడిపోయినా నువ్వు చేయితే లేపడానికి ఆయన వస్తాడు. ఎప్పుడు నీకు ఆపదలు ప్రమాదాలు వచ్చినా నువ్వు మోకరించి మొరపెడితే నిన్ను రక్షించడానికి వస్తాడు. నీకు చేయలేవనెత్తేవాడు లేక, నిన్ను రక్షించేవాడు లేకపోతే నువ్వు ఎంతకాలం ఎప్పుడు ఎంతవరకు ఎప్పుడు పడిపోతావు. ఆయన రాకడా తెలియదు, నీ పోకడా తెలియదు. ఎందుకు నీకు ఎగిరిపాటు? యేసయ్యని కలిగి ఉండు, నువ్వు ఒక్కడిగా ఉండబాక. నీ భార్యనో, నీ భర్తనో, నీ బిడ్డను చూసి మురిసిపోమాక. వీళ్ళందరూ నీకు అపాయం వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ప్రమాదం వచ్చినా, అనారోగ్యం వచ్చినా దాని నుండి విడిపించలేరు. దాని నుండి విడిపించగలిగిన ఏకైక దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారే. నీ పాపాన్ని, నీ పాత రోత జీవితాన్ని కడిగివేసి రక్తాన్ని చిందించిన ఆ పరమ తండ్రి నీకు తోడు కావాలి. ఈ క్షణం నువ్వు మరి ఆయన లూకా సువార్త 22వ అధ్యాయం 42వ వచనంలో ఆయన తండ్రి నీ చిత్తమైతే గిన్నెను నా ఎదురు నుండి తొలగించు. ఆయన నా చిత్తం నీ చిత్తం కాదు ప్రభు, నా చిత్తం కాదు కానీ, నా ఇష్టం కాదు కానీ నీ చిత్తం నీ ఉద్దేశం నెరవేర్చని మనందరి పాపాల నిమిత్తం ఈ లోకంలో ఆయన
పుట్టక ముందున్న పాపంలో పడిపోయిన వాళ్ళందరూ, ఆయన వచ్చి చనిపోయేంత వరకు పాపంలో పడిపోయిన వాళ్ళందరూ, ఆయన రాగడంత వరకు పాపంలో పడిపోయిన వాళ్ళందరి గురించి చేయించాడు. మన పాపాలని శిలువ మీద మోసుకొని మీరందరూ చేయటానికి సిద్ధంగా ఉన్నారని లేవనెత్తడానికి చేయిస్తున్నాడు. తండ్రి వీరి పాపాలన్నీ క్షమించు, అయినా నేను ఈ పాపాలు క్షమించడానికే ఈ శిలువ మీద నేను నా రక్తాన్ని చిందించడానికి నేను వచ్చా. మీకు సాధ్యమైతే ఈ గిన్నెను తొలగించు, అయినా నా చిత్తం నా ఇష్టం కాదు, నీ చిత్తం నీ ఉద్దేశమే. ఇదిగో పాపంలో పడిపోయారు, వారిని లేవనెత్తడానికి నా పరిశుద్ధమైన రక్తాన్ని చిందించా. ఇదిగో ఆపదలో పడిపోయారు, సాతానుగాడు ఉచ్చులో పడిపోయాడు, సాతాను వలలో ఉండిపోయారు, వ్యభిచారాన్ని ఉచ్చులో, మోసమని ఉచ్చులో, నరహత్యలను ఉచ్చులో, దొంగతనాలను ఉచ్చులో, తల్లిదండ్రులు హింసించే ఉచ్చులో, పొరుగు వారి భార్యల్ని భర్తల్ని బిడ్డల్ని మరి స్వాధీనం చేసి ఆక్రమించుకునే ఉచ్చులో పడిపోయి పాతాళన ఉచ్చులో రొచ్చులో పడిపోబోతున్నారు. నరకంలో అగ్ని అరక పురుగు చావుకని రొచ్చులో పడిపోతున్నారు. కాబట్టి వీరందరి గురించి ప్రభువా నేను చేయిస్తున్నానయ్యా, వీరందరి గురించి నేను మొరపెడుతున్నాను ప్రభు అని తండ్రికి మొరపెట్టాడు. ఇంత గొప్ప రక్షకుడు మనకున్నప్పుడు నువ్వు నిజమైన దేవుని ఎందుకు మొరపెడతలేదు నా సహోదరి సహోదరు? నేను ముక్కు సూటిగా అడుగుతున్నా. కాబట్టి మరి యోబు గ్రంథంలో నీ గురించి మాట్లాడుతున్నాడు. 30వ అధ్యాయం 24వ వచనంలో, ఒకడు పడిపోయిన ఎడల వాడు చేయి చాపడా, ఆపదలో ఉన్నవాడు తప్పింపవాలని మొరపెట్టడా? నువ్వు పడిపోయింటే చేయి చాపు. నీ విశ్వాస జీవితంలో, నీ ఆధ్యాత్మిక జీవితంలో, నీ ప్రార్థన జీవితంలో, వాక్యం చదివే జీవితంలో, చర్చికి వెళ్ళే జీవితంలో, మరి దేవుడికి నీకున్న సంబంధం జీవితంలో పడిపోయేమో సాతాను గొడుగుల్లో ఇప్పుడే చేయించి పేతురు గారులే పైకి లే, విశ్వాస ధీరుల ముందుకు సాగు. ఒకళ్ళ ఆపదలు వచ్చినాయేమో, నీకు ధనమైన ఆపదలు వచ్చినాయేమో, అనారోగ్యమైన ఆపదలు వచ్చినాయేమో, కష్టాలు వచ్చినాయేమో, నష్టాలు వచ్చినాయేమో, సమస్తం నీ బిడ్డల్లో శాంతి సమాధానం లేదేమో, నీకు నీ భార్యకి పొద్దాకల గొడవలేనేమో, దిగులు పడబాక యెహోవాకు మొరపెట్టు. నువ్వు ఒక్కడిగా ఉన్నావేమో, ఒక్కడిగా ఉన్నవాడికి శ్రమేనని ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం చెబుతున్నారు. నీకు తోడు కావాలి, ఆ తోడు కూడా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారని పరిశుద్ధాత్మ తోడు. ఆ తోడు నీకు రావాలంటే యేసు సువార్తను విని నమ్మి విశ్వసించి నువ్వున్న సంఘంలో మారు మనసు రక్షణ బాప్తిస్మం పొందు, శ్రమపడి శ్రమలు చేయించు. దేవుడి సన్నిధికి చేరాలని నేను మీ సన్నిధిలో ఈ యొక్క వాక్యం ద్వారా మిమ్మల్ని మరి మనం చేసుకుంటున్నా, హెచ్చరిస్తున్నా, ప్రార్థన చేసుకున్న. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ప్రేమ కనికరం జాలి దయగలిగిన దేవా మీకు వందనాలు. ప్రభువా, ఒకడు పడిపోయినాడలా వాడు చేయి చాపడా, ఆపదలో ఉన్నవాడు తప్పింపవలనని మొరపెట్టడా అని యోబు గ్రంథం 30వ అధ్యాయం 24వ వచనం ద్వారా మీకు మాట్లాడారు తండ్రి. ఇదిగో ప్రభువా, పేతురు గారు పడిపోయాడు, తిరిగి ప్రభువా రక్షించమని చేయి చాపాడు, మీరు లేవనెత్తి కౌగిలించుకున్నారు తండ్రి. ఇశ్రాయేలు ప్రభు ఆపదలో చిక్కుకున్నారు, ఎదురు ఎర్ర సముద్రం వెనక సాతాను చంపడానికి వస్తున్నప్పుడు ఆయన మోకరించి మీకు మొరపెట్టారు. ఒక కర్ర చేయి చాపినైనా సముద్రాన్ని చీల్చి శోధల్ని, సమస్యల్ని, కష్టాలని, నష్టాన్ని చీల్చి చెండాడి నీ బిడ్డల్ని రక్షించి వాటిలో కూడా జయాన్నిచ్చి సాతాను శత్రువుల సమూహాన్ని సర్వనాశనం చేశారని తెలియజేశారయ్యా. స్టెఫను కూడా తండ్రి ఈ లోకంలో పడిపోయిన వాళ్ళందరి గురించి ప్రార్థన చేశాడు. ప్రభా యేసుక్రీస్తు ప్రభా, మీరైతే మా అందరి నిమిత్తము మీరే మొదటగా చేయించారయ్యా. మేము మీకు చేయిపోయినా ప్రభా, పడిపోయిన మా నిమిత్తం మీరు చేయించారు, మీ రక్తం ద్వారా చిందించి ప్రభా, పడిపోయిన మా అందరి నిమిత్తం ఆపదలో, మరి పాతాళానికి వెళ్ళే ఆపదలో, నరకానికి వెళ్ళే ఆపదలో మేము ఉంటే మా కొరకు తండ్రికి మొరపెట్టారు ప్రభా. మీరు ఇచ్చిన గొప్ప రక్షణ నిరీక్షణ నీ బిడ్డలు గ్రహించి ముందుకు సాగే కృపను అనుగ్రహించమని ఈ దీనుడు ప్రార్థన మీరు అంగీకరించి ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలు పడిపోయిన ఆధ్యాత్మిక జీవితాలు, విశ్వాస జీవితాలు లేవనెత్తమని, కష్టాల్లో నష్టాల్లో ఉన్నవారు మొరపెట్టే గుణ లక్షణాలు మీకు మీరే ఇవ్వమని, మీరు లేకుండా ఒంటరిగా ఉంటే మీరే తోడుగా మిమ్మల్ని కల్పించుకునే కృపను వారికి అనుగ్రహించమని, వారి కుటుంబంలో యేసు శాంతి సన్నిధి వికసించి వారికి ఉన్నది ఎలాంటి వ్యాధి రోగం బాధైనా మరణకరమైన నీడైనా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ చిత్తమైతే లయమైపోను గాక. కుటుంబాల ఐక్యత దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ సమస్తమును మీ చిత్తమైతే అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. భయపడమాకండి.